హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే చాలా డేస్ నుంచి మన ఛానల్లో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. దానికి సంబంధించిన మెయిన్ రీజన్ అంటూ పెద్దగా ఏమీ లేదు. మనకి ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ చెప్పుకోదగిన విధంగా ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వలేదు. సో అందుకోసం ఇటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరగలేదు. అయితే ఎలక్షన్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవ్వడం వల్ల 1 by 1 నోటిఫికేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయితే అవుతున్నాయి. దానిలో భాగంగానే రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన జాబ్స్ గురించి చూద్దాం. అండ్ ఆల్సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి బట్ జాబ్ లొకేషన్ దూరంగా ఉంటే అప్లై చేయడం కాస్త కష్టం అవుతుంది అని అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ ఈ నోటిఫికేషన్ అనేది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో వీటికి సంబంధించిన జాబ్ లొకేషన్ అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి, తెలుగు స్టేట్స్ని దాటకూడదు అనుకుంటే ఈ నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా అయితే చెక్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఉన్న పోస్ట్ ఏంటి అనే డీటెయిల్స్ని క్లియర్గా అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMRకి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి రిక్రూట్ చేసిన పోస్టులు అన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన పోస్టులు. టోటల్గా చూసుకుంటే 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. సో అందులో చూసుకున్నట్లయితే మనకి లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ అండ్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇందులో మనకి లైబ్రరీకి సంబంధించినటువంటి ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటి గురించి మనం ఈ నోటిఫికేషన్లో కవర్ చేయట్లేదు. ఈ వీడియోలో కవర్ అయితే చేయట్లేదు. ఎందువల్ల అంటే వీటికి అప్లై అయితే చేయాలంటే ఖచ్చితంగా లైబ్రరీ సైన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో లైబ్రరీ సైన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ పోస్టులను అయితే కవర్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ లైబ్రరీ సైన్స్ లాంటి కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు జస్ట్ ఒకసారి నోటిఫికేషన్ రిఫర్ అయితే చేయండి. డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో యూస్ఫుల్ అయ్యేటటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్గానే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఇంటి దగ్గరే ఉండి విత్ అఫోర్డబుల్ ఫీజెస్తో ఎటువంటి ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ యాక్సెస్ అనేది లేకుండా జస్ట్ మొబైల్లోనే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని కంప్లీట్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ చూసుకున్నట్లయితే మనకి ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో భాగంగా డిగ్రీలో మనకి బీకామ్ అకౌంటెన్సీ కోర్స్ని ఆఫర్ చేస్తుంది. అండ్ పీజీలో చూసుకున్నట్లయితే MBA, MCA అండ్ MA సోషాలజీ కోర్సెస్ని ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేసినటువంటి మీ స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీకు ఇంకొక విషయం తెలియజేయాలి. మీరు ఏదైతే ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ప్రోగ్రాంలో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని యాక్సెస్ అయితే చేస్తే మీకు ఏదైతే లెర్నింగ్ మెటీరియల్ ఉంటుందో దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీకు ఈ బుక్స్, స్టడీ గైడ్స్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి నోటబుల్ అల్యూమినీస్ కింద డాక్టర్ M. వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీమతి మినీ IPE, ఈమె చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ LIC ఆఫ్ ఇండియా, జస్టిస్ J. చలమేశ్వరరావు గారు, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి ఆంధ్ర యూనివర్సిటీకి నోటబుల్ అల్యూమినీస్గా ఉన్నారు. సో ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు, మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గూగుల్ ఫామ్కి సంబంధించి. అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఏదైతే మీరు మధ్యలో స్టాప్ చేసినటువంటి మీ ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని మళ్ళీ అయితే స్టార్ట్ చేసుకోండి. సో అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ గురించి మాట్లాడినట్లయితే నోటిఫికేషన్లో టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి. ఇందులో 5 వేకెన్సీస్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 1 వేకెన్సీ చూసుకుంటే SC కేటగిరీకి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేయడానికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్లో మీరు MPC చేసినా లేదా CEC చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో క్లర్క్ కేటగిరీ జాబ్స్ అనేది అనగానే మనకి ఖచ్చితంగా టైపింగ్ అయితే ఉంటుంది. యాజ్ యూజువల్గా ఈ జాబ్స్ కూడా టైపింగ్ అయితే ఉంది. ఆ టైపింగ్ చూసుకుంటే మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేస్ చేసుకుని టైపింగ్ స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీరు హిందీలో టైప్ చేయడం కంఫర్టబుల్ అయితే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి, లేదా ఇంగ్లీష్ కంఫర్టబుల్ అనుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీకు ఏజ్ చూసుకుంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 30,000 రూపీస్, 30,000 రూపాయల వరకు శాలరీ రావడం అయితే జరుగుతుంది.
ఇక నెక్స్ట్ రెండో పోస్ట్ చూసుకుంటే అప్పర్ డివిజన్ క్లర్క్. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడుకుంటే, అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్లో టోటల్లీ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 5 వేకెన్సీస్ యాజ్ యూజువల్ కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఒక పోస్టు ఓబీసీ కేటగిరీ, రిమైనింగ్ ఒక పోస్టు ఎస్సీ కేటగిరీ అని చెప్పి ఏవైతే 7 పోస్టులు ఉన్నాయి వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. అయితే ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అయితే అయి ఉండాలి. డిగ్రీలో బీఏ చేసి ఉండాలా, బీఎస్సీ చేసి ఉండాలా, బీకామ్ చేసి ఉండాలా అనే డౌట్ అవసరం లేదు. మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. సేమ్ ఇవి కూడా క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి వీటికి కూడా టైపింగ్ ఉంటుంది. ఇంతకుముందు ఏవైతే చెప్పానో టైపింగ్ స్పీడ్, అవే స్పీడ్స్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతాయి. అవేంటంటే 30 words per minute అనేది హిందీ, లేదా 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఈ జాబ్స్ మీరు గెట్ చేయాలన్నా సరే. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేయొచ్చు. అప్పర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు వచ్చేటటువంటి శాలరీ విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 40,000 rupees, అంటే 40,000 రూపాయల వరకు శాలరీ రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయా ఉండవా అనే డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఎందుకంటే ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏవైతే రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అవి ఒకసారి మనం చెక్ చేస్తే ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి 5 years, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 years, పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. సో ఓవరాల్గా ఈ జాబ్ నోటిఫికేషన్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక ఫైనల్లీ మనం ఈ నోటిఫికేషన్ ఎండింగ్లోకి అయితే వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ జాబ్స్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఉందా లేదా, అండ్ ఆల్సో అప్లై చేయడానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వాటిని స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ని మనం స్టెప్ బై స్టెప్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్లీ మనకి 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1లో చూసుకుంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి టైపింగ్ టెస్ట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆ టైపింగ్ టెస్ట్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఓవరాల్గా వాళ్ళ పర్సంటేజ్ని బేస్ చేసుకుని వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే ఓవరాల్గా మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్. అయితే అప్లై అయితే చేయాలి కదా, ఈ అప్లై అయితే చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి జూన్ 4వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సేమ్ అదే డేట్ నుంచి జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 25 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామ్స్ చూసుకుంటే మనకి జూలై మంత్లో జరుగుతాయని చెప్పారు కానీ ఎగ్జాక్ట్గా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ జూలై ఎండింగ్లో ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు అనేది కాస్త ఎక్కువగా ఉంది. బట్ ఎనీవే ఇంట్రెస్ట్ అయితే ఉండి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్లీ క్లియర్ చేయగలం అనుకుంటే అప్లై అయితే చేయండి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈ 3 కేటగిరీ వాళ్ళకి 1,200 రూపాయలు, అంటే 1,200 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి చూసుకుంటే 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. మీరు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి కాబట్టి ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ గురించి మాట్లాడితే ఎగ్జామ్ సెంటర్స్ మనకి హైదరాబాద్లోనే ఉంటాయి, ఎందుకంటే జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఐసీఎంఆర్కి సంబంధించిన ఎన్ఐఎన్ హైదరాబాద్ గ్రూప్ సి కేటగిరీ పోస్టుల డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అనుకుంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని రైజ్ చేసి వాటిని క్లియర్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో మీరు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. దానితో పాటు మీరు అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో ఫైనల్లీ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ ఓవరాల్గా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తూ ఉంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.